యాకోబు ఎంత బాధపడి ఉంటాడో. తల్లి ఉంది, తండ్రి ఉంది, బంధుజనం ఉన్నారు, బలగం ఉంది, అన్న ఉన్నాడు. ఎవరు ఉన్నా భయముతో ఒంటరిగా ఆ రాత్రి వేళ ఏమయ్యాడండి? నిలబడిపోయారు. ప్రయాణము సాగలేకపోయింది. బాధ ఒకవైపు, అన్న ఎక్కడ వచ్చి తన ప్రాణము తీస్తాడో అని ఇంకొక వైపు. ఇలాగా మనస్సు మదన పడుతూ, హృదయము ఆలోచన చేస్తూ బాధతో ఉన్న సమయాన్ని యాకోబు ఆ రాత్రి కన్నీటితో గడిపి ఉంటాడని నేనైతే అనుకుంటున్నా. ఆ సమయంలో ఆయనకు ఆదరణ ఇవ్వడానికి అక్కడ ఒక రాయి దొరికిందంట. ఏం దొరికిందండి? ఆ రాయి ఎవరు పారేశారో వద్దనుకొని, నిషేధించిన రాయిగా, ఎవరు వద్దనుకున్న రాయిగా ప్రక్కన వేశారు. ఆ రాయే ఆ రాత్రికాల సమయమందు ఆ యాకోబుకు ఏమైంది? తలగడంటే నిద్రించడానికి ఒక పాన్పులాగా, లేకుంటే తన బాధను ఎవరితో చెప్పుకోలేకపోయినా ఆ యొక్క రాయి మీద తలవాల్చి దేవుని వేడుకొని ఉంటాడు. కారణం ఏంటనగా తన తప్పును తాను అక్కడ దేవునికి చెప్పుకొని ఉంటాడు. తన తప్పును తాను జ్ఞాపకము చేసుకొని ఉంటాడు. తన తప్పులో తాను కుమిలిపోతూ ఉంటాడు. ఒకవేళ మా అన్నకి ఇలా చేసి ఉండకపోతే ఈ పరిస్థితి నాకు ఉండేది కాదు. నా తల్లి నన్ను ప్రేరేపించగా నేను ఇలాగ చేశాను. మరి నా తల్లి మాట ఒకవేళ వినకుండాంటే ఈ దినము మరి నా తల్లిదండ్రుల నుండి, నా అన్న నుండి దూరం అయిపోయి ఎక్కడ నేను చచ్చిపోతానో అని భయపడి ఉండేవాడిని కాదు అనుకుంటా ఆలోచిస్తూ ఆ రాత్రికాల సమయమందు ఆయన కన్ను మరి నిద్రించుటకు కునికిన సమయము ఆ రాత్రే దైవ దర్శనానికి కారణమైంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీ వనుకొన వచ్చును, కానీ నేను ఒంటరినే అని ఈ లోకములో నీ వనుకొన వచ్చును, కానీ నాకు ఇక ఎవరు లేరే, ఈ సమస్యల నుండి బయట రాగలేకపోయాను, లేకుంటే ఈ కష్టాల నుండి నన్ను పైకి లేవనెత్తువారు, మరి నాకున్నటువంటి ఈ హీన స్థితి నుండి, లేక గర్భం లేని స్థితి నుండి, మరి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి నన్ను ఎవరు బయటికి తెచ్చేవారని ఒంటరిగా నీవు అనుకుంటున్నావేమో. ఈ రాత్రికాల సమయమందు జంటగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన ఉన్నవాడు అనువాడు అని ఆయనకు పేరండి.